ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ మరోసారి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొననున్నారు మోదీ. ఎల్బీ స్టేడియంలో జరిగే మీటింగ్తో మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మరో 2 రోజుల్లో ఎలక్షన్స్ ప్రచారం ముగియనున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ బాట పట్టి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగానే ఈ రోజు మరల కూడా మోడీ తెలంగాణకు రాబోతున్నారు. అందులో భాగంగానే కర్ణాటక గుల్బర్గా నుంచి ఈ రోజు 3 గంటల 5 నిమిషాలకు ప్రారంభం కానున్న మోడీ అక్కడి నుండి నేరుగా నారాయణపేట బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడ 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఈ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి కూడా అక్కడ డీకే అరుణకి మద్దతుగా కూడా మోడీ ప్రచారం కొనసాగిస్తారు. దాని తర్వాత 4 గంటల 15 నిమిషాలకి నారాయణపేట నుండి 5 గంటల 10 నిమిషాల వరకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు మోడీ. దాని తర్వాత అక్కడ 5 గంటల 25 నిమిషాలకు ఎల్బీ స్టేడియంకి చేరుకుంటారు. 5 గంటల 25 నిమిషాల నుండి దాదాపుగా 6 గంటల 20 నిమిషాల వరకు మోడీ ఎల్బీ స్టేడియంలో ప్రసంగిస్తారు. దాని అనంతరం అక్కడ నుండి కూడా అక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన కిషన్ రెడ్డికి అక్కడ మద్దతుగా మోదీ మాట్లాడనున్నారు. దాని తర్వాత కూడా ఆయన 6 గంటల 40 నిమిషాలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ నుండి ఒడిశా భువనేశ్వర్కి మోడీ వెళ్ళనున్నారు. సో 2 రోజులే మిగిలి ఉన్న ఈ ప్రచార కార్యక్రమాలంతా కూడా ముమ్మరం చేస్తుంది బీజేపీ. సో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ బూత్లో కూడా వారంతా సరైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎక్కువ ఓటింగ్ రావడానికి ఎంతో కృషి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే నిన్న మనం చూసుకున్నట్లయితే అమిత్ షా కూడా రావడం జరిగింది. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కి కూడా వారు సపోర్ట్ చేయడం జరిగింది. నడ్డా, అమిత్ షా, అలాగే మోడీ, ఇలా ఈ ముగ్గురు ప్రధాన నేతలంతా కూడా ఈ తెలంగాణ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అందులో వారు దాదాపుగా డబుల్ డిజిట్తోని ఈ సీట్లు అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ మెంబర్ సీట్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా వారు భారీ మెజారిటీతో తెలంగాణ ఇస్తుంది అనే నమ్మకం మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టుగా మనమైతే చూస్తున్నాము. ఇక్కడ ఈ 2 రోజుల్లో ఈ ప్రచారం ఏదైతే ముగియబోతుందో ఈ ప్రచారం తర్వాత మరలా సోమవారం రోజు ఈ పోలింగ్ అనేది ఉంది. కాబట్టి ఎలక్షన్స్లో మరి ఎవరిని ఓటు వేసి గెలిపిస్తారు, మనం ఓటు వేసిన తర్వాత కూడా రిజల్ట్ కోసం జూన్ 4 వరకు కూడా వేచి చూడాల్సి ఉంది. మరి అక్కడ వీరు అనుకున్నంతగా అంటే డోర్ టు డోర్ వెళ్ళడం కానీ ప్రచారంలో అనేక మంది అభ్యర్థులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూసాము. అందరూ కూడా కృషితో ముందుకు వెళ్తున్నారు. మరి 4వ తారీఖు రిజల్ట్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి వీరు అనుకున్న డబుల్ డిజిట్ వస్తుందా లేదా అనేది మాత్రం జూన్ 4 వరకు మనం వేచి చూడాల్సి ఉంది.